ఈయన ఏ సినిమా చేసినా అందులో హీరోది ఎలివేషన్ వేరేగా ఉంటుంది. సో, ఇటువంటి సినిమా డైరెక్టరు మళ్ళీ అంటే కింద నుంచి వచ్చి సక్సెస్ అయ్యి మళ్ళీ కింద పడిపోవడం, వరుసగా ఫ్లాపులు రావడం. అప్పుడు ఆ సమయంలో కుటుంబ సభ్యులుగా మీరందరూ ఏం చేశారు సార్? అంటే ప్రోత్సాహం గాని, లేకపోతే వెన్నుదన్ను ఉండడం గాని, లేకపోతే ఏం జరిగింది సార్? అప్పుడు ఎలా ఉంది అసలు? సినిమా ఫీల్డ్ అనేసరికి సహజం సార్ అప్ అండ్ డౌన్స్ అనేది. అంటే వాళ్ళకి సహజమే కానీ మాకేముంది అంటే సినిమా హిట్ అయ్యేసరికి బ్రహ్మాండం అంటాం, ఫెయిల్ అయ్యేసరికి ఏందిరా మా పరిస్థితి అని ప్రతి సినిమా కూడా. హిట్ అయినప్పుడు సంతోషపడుతున్నాం, ఫెయిల్ అయినప్పుడు ఇదేంది మళ్ళీ మనకి ఎలా ఉంటుందో ఏంటో ఫ్యూచర్ అన్నీ కూడా పడతారు. మధ్యలో చాలా గ్యాప్ అనేక బాగా ఫెయిల్యూర్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు కూడా ఎక్కడ లేదు, మళ్ళీ ఒకసారి హిట్ పడితే మళ్ళీ మామూలు అయ్యేది. అన్నీ కూడా చెప్పేవాడు, అరే సహజం రావు ఇది, అన్నీ హిట్లు రావు అందరికీ, అటు ఇటు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్పుడు మీ నాన్నగారు ఉన్నారా సార్? అంటే ఇప్పుడు నాన్న ఉన్నారు సార్, నాన్న ఉన్నారు సార్. నాన్న ఎన్ని సినిమాలు చూసుంటారా ఆయన? ఒక 10 ఏళ్ళ పాటు చూసారా? నాన్న 2010లో చనిపోయారు సార్. అంటే సుమారుగా 10 years నాన్న కూడా ఉన్నారు. ఆయన సక్సెస్ ఒక 10 years చూశారు. చూశారు సార్. ఆయన సక్సెస్ పీరియడ్లోనే ఈయన చనిపోయినట్టున్నారు. మాక్సిమం అప్పుడు ఆ సమయంలో ఫెయిల్యూర్స్ తక్కువలో ఉంది 2010 వరకు. అంటే లేవు, ఫెయిల్యూర్స్ తక్కువ అండి. బాగా అన్ని హిట్లే అప్పుడు ఆ టైంలో. అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా కొడుకుని చూసిన తర్వాత మీ ఫాదర్ ఎలా ఉండేది సార్? హ్యాపీగా సార్. అంటే మరీ పెద్ద పెద్ద ఎదైపోయాడని చెప్పి కాదు, కానీ ఆ ఫోన్లో ప్రయోజకుడు అయ్యాడు కొడుకు, పెద్ద కొడుకు అని చెప్పి సరదాగా అదొక హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళడం, అప్పుడప్పుడు అమ్మ నాన్న వెళ్ళడం, అన్ని దగ్గర ఒక 10 రోజులు ఉండడం రావడం చేసేవారు. కొంచెం ఏదైనా కొడుకు బాగున్నాడంటే అందరికీ కూడా గర్వంగా ఉంటుంది కదా. మీకు మ్యారేజ్ ఎప్పుడు, అన్నయ్యకి మ్యారేజ్ ఎప్పుడు, ఎలాగైంది సార్? అందరూ అన్నది లవ్ మ్యారేజ్ సార్. అక్కడే లవ్ మ్యారేజ్ అయింది. ఆ టైంలోనే ఈ ఎపిసోడ్స్, సింగిల్ ఎపిసోడ్స్ ఇవన్నీ తీస్తున్నాం దూరదర్శన్ టైంలోనే అన్నయ్యకి మ్యారేజ్ అయింది సార్. నాకు 98లో మ్యారేజ్ అయింది, 1998, 26 సంవత్సరాల తర్వాత. అంటే నేను సర్పంచ్ అయిన 3 yearsకి మ్యారేజ్ చేశాను. మీ ఇద్దరికి ఒక 5-6 ఏళ్ళు గ్యాప్. 6 ఏళ్ళు సార్. 6 ఏళ్ళు గ్యాప్. సాయి శంకర్కి మీకు ఒక 4-5 గ్యాప్, 4 years గ్యాప్. సో ఆయనకి పెద్ద అన్నయ్యతో అనుబంధం ఉందా సార్? పెద్దగా ఉంది సార్, ఉంది సార్. 10 ఏళ్ళ గ్యాప్ దాదాపుగా ఉంది. కానీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మా ఫాదర్తో ఎలాగ ఉంటుందో రెస్పెక్ట్, అన్నయ్యతో అలాగే రెస్పెక్ట్ అడిగి. అంటే మరీ ఎక్కువ 10 years మీరు అన్నట్టు. అంటే సాధారణంగా మేము అంటే బయట నుంచి చూస్తే పూరి జగన్నాథ్ గారు చాలా జోవియల్గా, సరదాగా ఉండి, ఆయన మాట్లాడే మాటలు, రాసిన రాతలు చూస్తే తోటాలా పేలుతుంటాయి. ఇంట్లో కూడా అలాగ ఉండేవారు సార్, లేకపోతే ఎలా ఉండేది? ఇంట్లో సేమ్ సార్, అంతేనే. ఇంట్లో మన ఇంటికి ఎక్కడికి వచ్చాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, పాత బ్యాచ్ అందరూ కూడా వస్తారు. సరదాగా అన్నయ్య ఫోన్ చేస్తాడు, రమ్మంటాడు వైజాగ్ కానీ అక్కడికి కానీ అందరూ. ఇంకా ఉన్న ఒక గంట 2 గంటలు మాతో స్పెండ్ చేస్తాడు, కానీ మిగతా అంతా కూడా ఫ్రెండ్స్తో సరదాగా 2 రోజులైనా 3 రోజులైనా చేసుకుని వెళ్తారు. అలాగే అక్కడ కూడా హైదరాబాద్లో కూడా లేజర్ టైంలో అంతా కూడా మొత్తం ఎప్పుడు కంటిన్యూగా అన్నయ్య ఆఫీస్లో కంపల్సరీగా అందరం ఉండడం సరదాగా. ఒకనొక సందర్భంలో అంటే కొంతమంది నన్ను మోసం చేశారు, నేను మోసపోయాను అనవసరంగా, ఇప్పుడు తెలుస్తుంది అని ఏదో ఒక 2-3 సార్లు నేను ఏదో చూశాను ఒకసారి ఏదో ఎపిసోడ్లో. దానివల్ల చెప్పాను, చాలా కోట్ల రూపాయలు పోయిందని చెప్పి అన్నయ్య చాలాసార్లు చెప్పాడు, చాలా ఎంట్రీలో. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాడు అన్నయ్య. అంటే ఇబ్బంది పడ్డాడంటే ఆయనకి, అన్నయ్యకి నమ్మిన వాళ్ళే వేరే విధంగా పోయింది సార్ డబ్బు అంతా కూడా. అదంత పెద్ద ఎపిసోడ్, అదంతా కూడా అన్నయ్య చాలాసార్లు చెప్పాడు కూడా ఎలా పోయినాయి ఏంటి పని అని. ఆ టైంలో మేము కూడా వెళ్ళినా మేము చేసేది ఏం లేదు. ఇంకా ఫైనాన్షియల్ మోరల్ సపోర్ట్ ఇచ్చేవారు సార్? మోరల్గా ఉంటాం సార్, కంపల్సరీగా ఉండేవాళ్ళం. ఎంత పోయినప్పటికి కూడా మెయింటెనెన్స్ అదే. అన్నయ్య మెయింటెనెన్స్ అయితే ఎక్కడ తగ్గించేవాడు కాదు. ఒక రేంజ్లో ఇప్పటికీ కూడా హిట్లా ఫట్టా ఏదైనా సినిమా పోయినా, సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా సేమ్ అదే మెయింటెనెన్స్. సరదాగా 10 మంది ఉండడం, 10 మందితో సరదాగా కూర్చోవడం, అంతే తప్ప ఎక్కడే ఇప్పటికీ కూడా ఫెయిల్ అయ్యామా పాస్ అయ్యామా అనేది కాకుండా ప్రతి సినిమా కూడా ఇంట్రెస్ట్గా చేస్తాడు. అది ఎవరిది వల్ల ఒకటి హిట్ అవుతుంది, ఒకటి పోతుంది. పూరి జగన్నాథ్ లాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్కి, సెన్సేషనల్ డైరెక్టర్కి బ్రదర్గా మీరు ఉండడం ఎలా అనిపించింది? ఏం చెప్తారు దాని గురించి? చాలా అదృష్టం కదా సార్ నాకు. ఎందుకంటే నా అన్నయ్య అంత పెద్ద డైరెక్టర్ అయ్యాడంటే, చాలా మంది పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, అందులో ఒకడు మా అన్నయ్య అయ్యాడంటే నాకు చాలా గొప్ప, చాలా గర్వకారణం కూడా. నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంకా అలాంటి ఆయనకి నేను తమ్ముడిగా ఉండడం నాకు నిజంగా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నిజంగా నాకు ఇప్పుడు చెప్పాలంటే, నేను అసలు ఈ పొలిటికల్గా ఫీల్డ్ రావడానికి కారణం బేస్మెంట్ అన్నయ్యే. మా పూరి జగన్నాథ్ డైరెక్టర్ అనే బ్రాండ్ మీద నేను పొలిటికల్గా ఎంటర్ అవ్వగలిగాను. సార్ జగన్ సార్ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ నాకు అదే కదండి సార్, నాకు ఫస్ట్ బేస్ అదే. దాని మీదే అలాగా నేను వచ్చాను. అలాగా జగన్ గారు మెచ్చుకొని నన్ను అలాగ కంటిన్యూ చేశాను. ఫస్ట్ బేస్ అయింది. తర్వాత మీ యొక్క పనితనం, మీ తమ్ముడికి మీకున్న అనుబంధం ఏంటి సార్? బాగా ఉంటాండి, మామూలుగా ఫ్రెండ్లీగానే మామూలుగా కూర్చుంటాం, అరే అనుకుంటాం ఇద్దరు సరదాగా.
అది కూడా సినిమాలు ఫస్ట్ అన్నయ్య 143 తీశాడు తమ్ముడితో. మంచి పాటలు ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తు, చాలా మంచి పాటలు ఉన్నాయి అందులో. మంచి బాగుంటుంది సార్ సినిమా కూడా. తర్వాత మధ్యలో 2-3 యాప్స్ వచ్చింది సార్. తర్వాత మళ్ళీ బంపర్ ఆఫర్ అని చెప్పి మంచి సినిమా, అది కూడా మంచి సక్సెస్ అయింది. అది తర్వాత చాలా సినిమాలు చేస్తాడు. ఈ మధ్య కూడా ఇంక మళ్ళీ సినిమా ఇంకోటి ఉంది, అది కూడా అవుతుంది. తమ్ముడు కూడా అక్కడే హైదరాబాద్లోనే ఉంటాడు, అక్కడ కూడా ఫ్యామిలీ అంతా కూడా అక్కడ ఉంటారు. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, నేను వెళ్తూ ఉంటాం, వచ్చేస్తాను. అకేషనల్గా అయినా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ ఇలా అదే ఉండదు సార్, అదే ఉండదు. మొన్న ఆ మధ్య ఇంటి దగ్గర పూజ చేసాం, వచ్చారు సరదాగా అందరూ ఫ్యామిలీస్. అలా తప్ప ఈ పండగలు అనేది ఇంకేం ఉండదు వీళ్ళకి. ఎప్పుడన్నా సినిమా షూటింగ్ గ్యాప్ ఉంటే ఒకసారి 2 రోజులు వచ్చి వెళ్ళడం తప్ప పండగ రావాలని కానీ మ్యారేజ్ కానీ ఇంకా అలాగే ఏమి ఉండదు. మేము వెళ్తూ ఉంటాం ఎక్కువ. మీ అన్నయ్య తీసిన సినిమాలు మీకు నచ్చిన సినిమా, బాగా నచ్చిన సినిమా ఏంటి సార్? మర్చిపోలేని సినిమా అంటే ఒకటని చెప్పలేదు సార్, అన్నీ ఉన్నాయి. ప్రతి సినిమా దేనికదే హిట్ సార్. అంటే మీ ఈ సినిమా నేను ఇన్నిసార్లు ఒక 30 సార్లు చూస్తుంటాను, ఒక 10 సార్లు చూస్తుంటాను, అలా ఒక సినిమా ఏదైనా అంటే ఏం లేదు సార్, అన్నీ కూడా ఇప్పుడు సినిమా పోకిరి కానీ, టెంపర్ కానీ, అలా శివమంది కానీ, అమ్మనంతమ్ములి, ఈడియట్, ఇలాగ దేనికి అది సెపరేట్ సార్. అది బద్రీ సినిమా తీసి హాల్లో ఫస్ట్ షో వచ్చిన సందర్భంలో మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి చూసారు? నర్సీపట్నం సార్, నర్సీపట్నం చూసారా? నర్సీపట్నం బంగారా థియేటర్ సార్, అది బంగారా థియేటర్లో 100 రోజుల సినిమా సార్, అది 100 రోజులు సొంతూరులో 100 రోజులు అంటే ఫస్ట్ సినిమా. ఆ రోజు అన్నయ్య రిలీజ్ రోజు అక్కడ రావాలి నర్సీపట్నం. అయితే ఆ రోజు ఏదో ప్రాబ్లం వచ్చి హైదరాబాద్లో ఉండిపోవాల్సి వచ్చింది. మర్నాడు వచ్చాడు అన్నయ్య, సెకండ్ డే వచ్చాడు. అప్పటికి హిట్ టాక్ వచ్చింది కదా, ఫస్ట్ హిట్ టాక్ వచ్చేసరికి మా ప్రాంతం అంతా కూడా అన్నయ్య అనేసరికి కొంచెం మా ఫ్యామిలీస్ అంతా కూడా డైరెక్టర్ అయ్యేసరికి డైరెక్టర్ రావడం ఒక ఎత్తు అయితే హిట్ అయింది సినిమా. మర్నాడు వచ్చారు. మీరు ఫస్ట్ డే చూసారా, సెకండ్ డే చూసారా? ఫస్ట్ డే మార్నింగ్ షో జనాలు అందరి మధ్యలో. ఎప్పుడు కూడా ప్రతి సినిమా కూడా మార్నింగ్ షో చూస్తాం అన్నిది. పూరి జగన్నాథ్ సినిమా తీస్తే హీరో ఎలివేషన్, మేనరిజం సపరేట్ అసలు. అది ఇప్పటికి వచ్చి ఇంకో డైరెక్టర్ కూడా ఇప్పుడు అలా ఫాలో అవ్వలేకపోయారు, అలా చేయలేకపోయారు కూడా. ఏది గుర్తున్నాయి సార్ ఏమైనా సీన్లు? ఐడియా లేదు సార్, సడన్గా మీరు అడిగితే ఒకసారి తెచ్చుకుంటే మీకు తెలుస్తుంది కదా. అంటే మీరు చదువుకునేప్పుడు లేకపోతే తర్వాత మీరు చేసినప్పుడు చిన్నప్పుడు ఈ డైలాగులు రాసుకున్నాడు, అదే మళ్ళీ ఆ సినిమా ఏదైనా సినిమాలో ఈ రాసుకున్నవి ఏమైనా మళ్ళీ అంటే చిన్నప్పుడు రాసుకున్నట్టు ఇప్పుడు ఈడియట్లో బాగా పడతాయి సార్. ఎన్ని కూడా ఈడియట్లో చిన్నప్పుడు సరదాగా రాసుకున్న పెట్టకథలు అవి కూడా అవన్నీ బయటకు వచ్చినాయి. అన్నీ కూడా నేను చదివినవి కూడా అందులో ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ అమ్మాయి కాలేజీలో ఏడిపించడం కానీ అవన్నీ కూడా డైలాగ్స్ నేను చదివాను అప్పుడు ఆ టైంలో.